హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడైతే ఎండాకాలం నడుస్తూ ఉంది కదా. అయితే చింత చెట్టు మొత్తము ఆకులన్నీ రాలిపోయి లేత చింత చిగురు అయితే స్టార్ట్ అయ్యింది. మా ఇంటి ముందరైతే చాలా దగ్గరలో చెట్టు అయితే ఉంది. హైట్ తక్కువగా ఉండటం వల్ల మాకు ఎంత అవసరం ఉంటే అంత చింత చిగురునైతే తెంపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఎవరికి కూడా ఇంటి ముందర చెట్టు చింత చిగురు ఉండే అదృష్టం అయితే ఉండదనుకుంటా. మా ఇంటి దగ్గరలోనే ఈ చెట్టు ఉండటం వల్ల చింత చిగురు కాగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపేసుకొని పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఈ సీజన్లో మార్కెట్లో చింత చిగురు ఖచ్చితంగా అమ్ముతూ ఉంటారు కదా. మనం తెచ్చుకొని పప్పు కానీ చట్నీ కానీ ఆ విధంగా చేసుకుంటూ ఉంటాము. కానీ మన ఇంటి ముందర ఉన్న చెట్టు నుంచి మనం తెంపుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మేమైతే ఎక్కువగానే తెంపి కొంచెం ఎండబెట్టుకొని తర్వాత ఎప్పుడైనా పప్పులో వేసుకోవటానికి పొడి చట్నీ చేసుకోవటానికి ఉపయోగపడుతుందని కొంచెం ఎక్కువగానే తెంపాము. చూడండి ఫ్రెష్గా ఎంత చక్కగా వచ్చింది చింత చిగురు అనేది. ఈ కాలంలో కనీసం ప్రతి ఒక్కరు ఎవరైనా ఒక్కసారైనా చింత చిగురు పప్పును చట్నీని ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు కదా. మాకైతే ఇంటి ముందర ఉండటం వల్ల ఫ్రెష్గా తెంపేసుకొని వేసుకునే అవకాశం అయితే ఉంది. నేనైతే చింత చిగురు పప్పునైతే చేశాను. కొంచెం చేసేసి మిగిలిందంతా ఆరబెట్టుకున్నాను. చాలా టేస్టీగా అయ్యింది పప్పు. ఈ పప్పుని మనం చట్నీ పప్పు ఇలాంటివి రోటీకి అయినా రైస్కి అయినా చాలా బాగా ఉంటుంది. సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని పోషకాహార విలువలు కూడా ఉంటాయి. విటమిన్ సి అనేది ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.